ఏపీలో ఆ సీనియర్ నేత తమ కుటుంబ రాజకీయ ఎత్తుగడను ముందే ప్రకటించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి తన కుమార్తె పోటీ చేస్తారని మనసులోని మాటను బయటపెట్టారు. ఇంతకుముందు ఏ ఎన్నికపైనా ముందస్తుగా మాట్లాడని ఆ నేత ఇప్పుడు వైఖరిని మార్చుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన పార్టీ అధికారంలో లేనప్పుడు ఇలాంటి సన్నాహం ఎందుకనే ప్రశ్న వస్తోంది. ఇంతకీ ఎవరా నేత, ఏ పార్టీ, అసలేంటి ఆయన వ్యూహం? కుమార్తె రాజకీయ రంగ ప్రవేశ దశలోనే కీలక పదవిపై కన్నయ్యడానికి కారణమేంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. వారసత్వ రాజకీయాలు నాయకులను పుట్టిస్తున్నాయి. కానీ ప్రజల హృదయాలను గెలవడం నాయకుడి సొంత సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. రాజకీయాల్లో వారసత్వం అనేది ప్రవేశ ద్వారాన్ని సులభం చేయొచ్చు, కానీ నాయకుడిగా నిలబెట్టడం అనేది ప్రజల నమ్మకమే. తమ వారసులకు రాజకీయ నేతలు కష్టంతో పాటు కష్టార్జితం కొంత కలిసి వచ్చినా సామాన్య కార్యకర్తల చెమట చుక్కలపైనే గెలుపు ఆధారపడి ఉంటుంది. ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తన రాజకీయ వారసులను ప్రకటించడం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇలాంటి చర్చే సాగుతోంది. తన పేరు ముందు ఏదో ఒక కీలక పదవి ఉండాలని ఈ నేత పరితపిస్తుంటారు. అందుకు అవసరమైన సన్నాహాలు చేసుకుంటూ వస్తారు. చేయబోయే పని తనకు అనుకూలంగా మారే వరకు అసలు చెప్పేవారే కాదు. ఎన్ని కథనాలు వెలువడినా పెదవి విప్పేవారు కాదు. అటువంటి బొత్స ఇప్పుడు తన వారసులపై ముందుగానే నోరు విప్పడం చర్చనీయాంశంగా మారింది. రానున్న స్థానిక ఎన్నికల్లో విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్గా తన కూతురు అనూష పోటీ చేస్తారని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది పార్టీ నిర్ణయం అనే ధీమా వ్యక్తం చేశారు. ఈ కుటుంబానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి బాగా కలిసి రావడంతోనే కూతురు పేరును ప్రకటించారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రాజకీయాలకు జిల్లా పరిషత్ ఆయువు పట్టని బొత్స సత్యనారాయణ కుటుంబం ఎప్పుడో గ్రహించింది. అందుకే తొలుత సత్యబాబు తన సతీమణి ఝాన్సీ లక్ష్మిని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా చేసి రాజకీయంగా చక్రం తిప్పారు. జెడ్పీలో శిక్షణ పూర్తయిన తర్వాత ఎంపీగా గెలిపించుకున్నారు. ఆ తర్వాత తన సమీప బంధువు అప్పలనాయుడిని జిల్లా పరిషత్ చైర్మన్ ని చేయించారు. అనంతరం రాజకీయ పదోన్నతిలో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అవ్వడానికి బాటలు వేశారు. తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుని జిల్లా పరిషత్ చైర్మన్ గా చేయడానికి రాజకీయ చతురత జోడించారు. రానున్న సాధారణ ఎన్నికల్లో విశాఖ జిల్లా భీమిలి నుంచి పోటీ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఇద్దరూ ఆలోచించుకున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పట్టు బాగా పెరగడానికి జిల్లా పరిషత్ని కేంద్ర బిందువుగా చేసుకుని రాజకీయాలు నడపడంతో విజయం సాధించవచ్చని సత్యబాబు చేసి చూపించారు. బొత్స సత్యనారాయణ ఇప్పుడు పాత పంథానే కొత్తగా అవలంబిస్తున్నారు. జిల్లా పరిషత్ అంటే బొత్స రాజకీయ భోషాణం అన్నంతగా మార్చుకున్నారు. అందుకు తగిన ఫలితాలు పొందారు. ఈ నేపథ్యంలో మరో ఇంటికి కోడలుగా వెళ్లిన తన కుమార్తె అనూషను రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడానికి అవకాశాలు కల్పించారు. తన చీపురుపల్లి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంచి తొలుత రాజకీయ ఓనమాలు దిద్దుకున్న క్రమంలోనే జిల్లా పరిషత్ కుర్చీపై కన్నేశారు. పదవికి వయస్సు, అనుభవంతో ఏం అవసరం ఉంది, అంతా తాను చూసుకుంటాను అనే ధోరణికి తెరలేపారు. ఈ నేత ఏ పని చేసినా దాని వెనక బలమైన కారణం ఉంటుందని నిరూపిస్తారు. ఇటీవల తన కుమార్తె పుట్టినరోజు వేడుకలను ఇటు విజయనగరంతో పాటు అటు చీపురుపల్లిలోనూ నిర్వహించారు. కుటుంబ సభ్యులంతా రాజకీయ అధికార కొలువుల్లో ఉండాలని కోరుకునే సత్యబాబు తన కుమార్తె విషయంలో తొందరపడుతున్నారని కొందరు అనుకుంటున్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడూ అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయని గతంలో రుజువు చేశాయి. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ చతురత ముందు ఎంతటి వారైనా బలాదూరేనన్నది పరిశీలకుల భావన. స్థానిక ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటికే కూటమి నాయకులు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో అస్త్రశస్త్రాలు సమకూర్చుకున్నారు. ఈ క్రమంలోనే జిల్లా పరిషత్ చైర్పర్సన్ ను నేరుగా ప్రజలు ఎన్నుకునే ప్రత్యక్ష పద్ధతిని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ప్రత్యర్థులకు పెను సవాలే. ఇటువంటి సందర్భంలో బొత్స దూకుడు ఎందుకు ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించేవారు లేకపోలేదు. ఈ సమయంలో గెలుపు ఓటములను పక్కన పెడితే జిల్లాపై తమ కుటుంబ పట్టు సడలిపోకుండా ఉంటుందనే ఆలోచన బొత్సలో బలంగా ఉందనేవారు ఉన్నారు.
గతంలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీ గెలిచింది. ఈ అనుభవంతోనే బొత్స పావులు కదుపుతున్నారు. లెక్కల్లో స్వల్ప తేడాలు కనిపిస్తోన్నా గెలుపుపై బొత్స కుటుంబం ధీమాతో ఉంది. ఇంకొకరు జడ్పీ కుర్చీపై కూర్చుంటే తాము చేతులు కట్టుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలని ముందుగానే కాళ్లకు బంధం వేస్తోంది. రాజకీయ తర్ఫీదుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి కలిసొస్తుందని తెలిసిన బొత్స ఆ దిశగా తన అడుగులు వడివడిగా వేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ అభ్యర్థి తన కుమార్తె అని ప్రకటించడం వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ముందే చెప్పి ఉంటారనే భావన కొందరి నేతల్లో ఉంది. బొత్స చెప్తేనే ఇలా ప్రకటించే వీలు కల్పించారని మరికొందరు ఇలా పలు రకాలుగా చెప్పుకుంటున్నారు. కుమార్తెను జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా, కొడుకుని చీపురుపల్లి ఎమ్మెల్యేగా చేయాలని చూస్తున్నారు. తాను రాజ్యసభ సభ్యునిగా, భార్య ఝాన్సీ విశాఖ ఎంపీ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. తమ్ముడు అప్పలనరసయ్యను గజపతి నగరం అసెంబ్లీ సీటుకు, అవసరమైతే మరో సోదరుడు కుమారుణ్ణి నెల్లిమర్ల బరిలో దింపాలన్నది బొత్స భావన. రాజకీయ కుటుంబ కథా చిత్రాన్ని విడుదల చేసే పనిలో ఈ నేత ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఏవేవో అనుకుంటారు. అవన్నీ అయిపోతాయా? చూద్దాం. ముందు కూతురు రాజకీయ భవిష్యత్తు చూస్తే తర్వాత మిగిలినవి వారి రాజకీయ ప్రణాళికను ఆవిష్కరించవచ్చన్నది మరికొందరి భావన. మరోవైపు కుమార్తె కోసం బొత్స వేసే ఎత్తుగడలను మించిన వ్యూహం తమ దగ్గర ఉందన్నది కూటమి నేతల మాట. ఎవరిది పై చేయి అవుతుందో కాలమే నిర్ణయిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. కూతురు అనూషను జిల్లా పరిషత్ చైర్పర్సన్ చేయాలనుకుంటున్న బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రణాళికలపై భవిష్యత్తు పరిణామాలను పరిశీలించాలి.